హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో వారాహి నవరాత్రులు మరియు దానికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. దయచేసి వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే కొంచెం ఎక్కువసేపు ఉన్నప్పటికీ ఓపికగా వినండి, మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నా ఇంకా టాపిక్లోకి వచ్చేటప్పటికీ, హిందూ ధర్మంలో నవరాత్రులు శక్తి స్వరూపమైన అమ్మవారిని ఆరాధించడానికి ఉద్దేశించిన అత్యంత ముఖ్యమైన పవిత్ర కాలాలు. ఈ నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు విశేషమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఈ 9 రోజుల పండుగ వారాహి దేవి యొక్క అపారమైన శక్తిని ఆవిష్కరిస్తుంది. ఈ నవరాత్రులు కేవలం సాధారణ పూజలకు మాత్రమే పరిమితం కాకుండా లోతైన ఆధ్యాత్మిక సాధనలకు, గురువుల మార్గదర్శకంలో చేసే ఉపాసనలకు కూడా అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇది భక్తులకు మరింత లోతైన అనుభూతులను, అలాగే దివ్య శక్తిని పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో భాగంగా ఉంటాయి. ఇది శ్రీ విద్య సాంప్రదాయం ప్రకారం 4 ముఖ్యమైన నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. గుప్త నవరాత్రులు అనే పదం ఈ ఆరాధన యొక్క లోతైన రహస్య స్వభావాన్ని సూచిస్తుంది. వారాహిదేవిని సాధారణంగా రాత్రి దేవతగా, అంటే తాంత్రికులకు ఇష్టమైన దేవతగా పరిగణించడం ఈ పండుగ యొక్క రహస్యమైనటువంటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇది కేవలం బాహ్య ఆచారాలకే కాకుండా అంతర్గత శుద్ధి, ఆధ్యాత్మిక పరివర్తనకు మార్గం సుగమం చేసే విధంగా ఉంటుంది. ఈ కాలంలో చేసే పూజలు, జపాలు అత్యంత శక్తివంతమైన ఫలితాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంకా వారాహిదేవి యొక్క పురాణ నేపథ్యంకి వచ్చేటప్పటికి, వారాహిదేవి హిందూ పురాణాల్లో ఒక అత్యంత శక్తివంతమైన దేవత. ఆమె పురాణ నేపథ్యం రూపం ఆమె యొక్క బహుముఖ స్వభావాన్ని తెలియజేస్తుంది. ఇంకా పురాణ నేపథ్యంకి వచ్చేటప్పటికి వారాహిదేవిని లలితా పరాభట్టారిక యొక్క శక్తి స్వరూపంగా, ఆమె సైన్యానికి ప్రధాన సర్వసైన్యాధిపతిగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం లలితాదేవి తన నేను అనే అహంకారం నుండి వారాహిదేవిని వ్యక్తపరిచారు. బండాసురుడిని సంహరించడానికి లలితాదేవి తన సైన్యానికి వారాహిదేవిని అధిపతిగా నియమించారు. ఇది వారాహిదేవి యొక్క వ్యూహాత్మక మేధస్సును, నాయకత్వ లక్షణాలను స్పష్టం చేస్తుంది. మరో పురాణ గాథ ప్రకారం వారాహిదేవి విష్ణువు యొక్క 3వ అవతారమైన వరాహ భగవాను యొక్క స్త్రీతత్వము లేదా శక్తి స్వరూపము అని అంటారు. వరాహమూర్తి హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి. ఈ ద్వంద్వ మూలాలు వారాహిదేవిని కేవలం ఒక యోధురాలుగే కాకుండా దివ్యమైన వ్యూహాత్మక మనస్సు మరియు ప్రాథమికంగా భూమి సంబంధిత రక్షణ శక్తి నుండి రెండింటినీ కలిగిన ఉన్న దైవంగా సూచిస్తాయి. ఇది ఆమె శక్తిని సమగ్రంగా, బహుముఖంగా చేస్తుంది. భక్తులకు బాహ్య శత్రువుల నుండి, అంతర్గత ప్రతికూలతల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి అనేక పురాణాలలో వారాహిదేవి యొక్క ప్రసక్తి కనిపిస్తుంది. ఈ పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శంభునిశంభులు వంటి శక్తివంతమైన రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా ఉంది. వారాహిదేవి సప్తమాతృకలలో ఒకరు. సాధారణంగా 5వ స్థానంలో ఉంటారు. ఇంకా రూపం, వారాహిదేవి యొక్క రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. పందిముఖంతో మానవ శరీరాన్ని కలిగి ఉంటుంది. ఆమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. ఆమె అభయవర్ధ హస్తాలతో పాటు శంఖము, చక్రము, గద, ఖడ్గం, మొసలం, డమరకం, పాశము, హలము వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది. ఆమె గేదెపై స్వారీ చేస్తూ చేతిలో కర్రను పట్టుకున్నట్లుగా కూడా చిత్రీకరించబడింది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద కూడా ఈ తల్లి సంచరిస్తుంది.
కొన్ని చిత్రణలలో ఆమె నుదుట 3వ కన్ను లేదా చంద్రవంగ కనిపిస్తుంది. ఇంకా ఆషాఢ మాసంలో వారాహిదేవి యొక్క ఆరాధన యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో రావడం వెనుక ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసం వర్ష ఋతువును ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి సిద్ధమవుతారు. వరాహిదేవిని భూమిని స్వరూపంగా ధాన్యలక్ష్మిగా పరిగణిస్తారు. ఆమె తన చేతులలో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేసినట్టుగా ఈ తల్లి కూడా మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది. నాగలు భూమిని పదును పెట్టడానికి ఉపయోగపడినట్లుగా వారాహిదేవి మన బుద్ధిని సన్మార్గం వైపు వెళ్ళేలా ప్రేరణ చేస్తుంది. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని రైతులు ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ అనుసంధానం వారాహిదేవి ఆరాధనను కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలకే కాకుండా సమాజ శ్రేయస్సు, ధాన్యం, సమృద్ధి, భూమి యొక్క ఫలవంతమైన శక్తితో ముడిపడి ఉన్న ఒక పండుగగా మారుస్తుంది. ఇది ఆమెను భక్తులు దైనందిన జీవితాలకు, ముఖ్యంగా రైతుల శ్రేయస్సుకు దగ్గర చేస్తుంది. పండుగకు ఒక సామాజిక ఆర్థిక కోణాన్ని జోడిస్తుంది.